వాళ్ళ గురించి మాట్లాడే హక్కు కూడా లేదు. అవినీతిని ఆజ్యం పోసింది మలయాళం గారి ఫస్ట్. ఆయన స్టార్ట్ చేసి హోదానికి అవినీతి మహిళలు నింపితే మాజీ శాసనసభ్యులు మలయాళం. ఈరోజు నీతివంతంగా పరిపాలన అందిస్తూ నిజాయితీగా నిక్కచగా ఉన్న లీడర్లు నాయకులు ఎవరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు. ఆ విధంగా అదే కాకుండా తాను ఎమ్మెల్యే నుండి పోలీస్ వ్యవస్థను మొత్తాన్ని ఉపయోగించుకుంది మలయాళ వారే. నిన్న ఒక దళిత బిడ్డ, ఒక గిరిజన బిడ్డ మా సీఏ గారిని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. గుడుంబ శంకర్ అంటే వాస్తవంగా ఈయన గజాయి మలయాళం కదా. ఆయన గుడుంబ అంటే ఒక గిరిజనులు చనిపోయిన రోజు ఈ దేశంలోనే అసలు మన రాష్ట్రంలోనే గిరిజనులు వెనకబడి తాను కష్టపడుతూ చదువుకొని ఒక స్థాయికి వస్తుంటే ఈయన దళితుడు కాదా? మల్లయ్య గారు దళితుడు కాదా? దళిత బిడ్డగా ఒక దళిత బిడ్డను విమర్శించే హక్కు ఇక్కడ ఎక్కడికి వచ్చింది? దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాం. ఎందుకంటే మల్లయ్య గారు ఖబర్దార్, చాలా ఉన్నాయి నీకు తీయాలంటే ఇంకా, కానీ మా గిరిజనుల జోలికి వస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేపిస్తాం. నీ ఇల్లు ముట్టడి కార్యక్రమం కూడా చేస్తాం త్వరలోనే. కాబట్టి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.